పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 1 నుంచి 6 వచనాలు కనుక చూస్తే అక్కడ పౌలు గారు ఒక కొత్త బంధాన్ని గురించి చెప్తా ఉంటారు మనకి. అదేంటంటే మామూలుగా మన గురించి, మన ప్రియమైన వారి గురించి మాట్లాడేటప్పుడు ఆమె నాకు తల్లి, ఆమె నాకు చెల్లి, లేదా ఆయన నాకు భర్త, నా తోటివారు, నా బంధువులు, నా స్నేహితులు అని చెప్తా ఉంటారు. వాళ్ళకి ఏమన్నా ఆపద వచ్చినా సరే, వాళ్ళకి ఏమైనా సహాయం కావాల్సి వచ్చినా సరే, అమ్మో నేను రాకుండా ఉంటానా, వారికి అడ్డుపడకుండా ఉంటానా, వారికి సహాయం చేయకుండా ఉంటానా, ఎందుకంటే వారు నా తోడబుట్టిన వాళ్ళు, నాకు ప్రియమైన వాళ్ళు అంటాం. అదంతా ఒక రక్త సంబంధం కానీ, బంధువుల విషయంలో కానీ, లేదా స్నేహం విషయంలో కానీ, అవన్నీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క బంధువులు, అంటే తల్లిదండ్రులకి మనకి ఉన్న బంధం ఒకటి, అదేవిధంగా స్నేహితులకి మనకున్న బంధం ఒకటి, మన తోబుట్టులకి మనకున్న బంధం ఒకటి, అదేవిధంగా స్నేహితులు, బంధువులు, వీళ్ళు కాకుండా ప్రియమైన వారు మనకి ఎంతో మంది ఉంటారు. ఈ బంధాలన్నీ కూడా మనం ఏర్పరచుకున్నవి. కానీ పౌలు గారు మాట్లాడుతూ సమాధానం అనే బంధం అంటారు. అంటే మనము అందరి మనుషులతో ఒక బంధాన్ని కలిగి ఉండాలి. అంటే మనం ఎవరో రోడ్డున పోయేవారు, దారిని పోయేవారు, వాళ్ళకి నాకు సంబంధం ఏంటి, వాళ్ళకి నేను ఏం చేయాలి, నేను ఏం చెయ్యక్కర్లేదు, నాకు ఇది సంబంధం లేని విషయం అనకుండా సమాధానం అనే బంధము మనకి ప్రతి మనిషితో, ఈ భూలోకంలో మనకు తారసపడిన అందరికీ కూడా వారికి సమాధానం అనే బంధం ఉంది. ఎందుకంటే ఆ సమాధానాన్ని యేసుక్రీస్తు వారు మనకు కలిగించారు. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనల్ని తనతో సమాధానపరుచుకున్నారు. అప్పటిదాకా దేవునికి మనకి శత్రుత్వమే. ఎందుకంటే మనం ఆయన ఆజ్ఞని మీరి పాపం చేసాం కాబట్టి మనం ఆయనకి శత్రువులమే. కానీ యేసుక్రీస్తు వచ్చి ఆయన రక్తము ద్వారా మనల్ని సమాధానపరిచారు కాబట్టి ఇక్కడ భూలోకంలో ఉన్న మానవులందరికీ కూడా ఒక బంధం ఉంది. అదేంటంటే ఎవ్వరు ఏర్పరచకుండా దేవుడు మాత్రమే తన కుమారుడి ద్వారా ఏర్పరిచిన సమాధానం అనే బంధము. కాబట్టి అని స్టార్ట్ అవుద్ది అక్కడ. కాబట్టి సమాధానం అనే బంధముతో ఆత్మ కలిగించే ఐక్యత, ఈ బంధముతో మనందరం కలిసికట్టుగా, ఇప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఒకటిగా ఉంటాము, లేదా బంధువులందరం ఒకటిగా ఉంటాము, లేదా ఒకే విధానాన్ని నమ్మిన వాళ్ళందరూ, లేదా మేము ఈ చర్చ్కి సంబంధించిన వాళ్ళము, ఆ డినామినేషన్కి సంబంధించిన వాళ్ళమని రకరకాలుగా కలిసిమెలిసి ఉంటాము. ఒక కామన్ బేసిస్ ఉంటుంది మనందరికీ. కానీ అలా కాకుండా ఆత్మ కలిగించే ఐక్యత సమాధానం అనే బంధం ద్వారా వస్తుందంట. మనందరం ఒకరికొకరు సమాధానం కలిగి ఉంటే ఆత్మ మనకి ఆ బంధము ద్వారా సమాధానము కలిగిస్తూ ఆ ఐక్యతను మనకి ఇస్తారండి. కాబట్టి మనం అందరితో కూడా ఆ ఐక్యతను కలిగి ఉండాలి. అదంట శ్రద్ధ కలిగి ప్రేమతో కాపాడుకోవాలని ఉంటుంది. శ్రద్ధ కలిగి దాన్ని కాపాడుకుంటూ ప్రేమతో ఒకరినొకరు సహించుడి అని ఉంటుంది. ఇదంతా ఎందుకు చెప్తా ఉంటానంటే 3వ అధ్యాయంలో ఆఖరి మాట ఏమని ఉంటుందంటే, సంఘములో క్రీస్తు ద్వారా దేవునికి మహిమ కలగాలని ఉంటుంది. ఎందుకు మహిమ కలగాలంటే ఆయన కార్యసాధకమైన తన శక్తి చొప్పున ఊహించేదానికంటే, అడిగేదానికంటే ఎక్కువగా ఇస్తారు. కాబట్టి మన ద్వారా క్రీస్తు ద్వారా మనము చేసేటటువంటి పనుల ద్వారా దేవునికి మహిమ కలగాలి. ఇలాంటి మహిమ కలగాలి కాబట్టి మీరందరూ సమాధానం అనే బంధం చేత ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించుడి అని ఉంటుంది. ఎందుకంటే ఆ తర్వాత విషయాల్లో ఏమని ఉంటుందంటే, మీరు దీర్ఘశాంతముతో, సంపూర్ణ వినయముతో, సాత్వికముతో కూడిన నడక నడవాలి అని ఉంటుంది. అంటే మనము ఒక పిలుపు, దేవుడు మనల్ని పిలిచారు, మీరు పిలువబడిన పిలుపుకి తగినట్లుగా ఒక విధానం చెప్పారు ఆయన. ఏంటంటే దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయము, సాత్వికంతో మీరు నడుచుకోవాలి. అంటే మనల్ని పిలిచింది ఎవరంటే యేసుక్రీస్తు వారు. ఆయన ఎలా పిలిచారు అంటే ఆ పిలుపుకి తగినట్లు ఉండాలంటే ఆయన ఎంతో దీర్ఘశాంతముతో ఉన్నారు, మనుషులందరి పట్ల వినయముతో ఈ లోకములో ప్రవర్తించారు, సాత్వికంతో ఉన్నారు. కాబట్టి అవే లక్షణాలతో ఆయన మనల్ని పిలిచారు. కాబట్టి మనం అందరము అలాగే ప్రవర్తించాలి అని చెప్తా ఉంటారు. ఎందుకంటే శరీరం ఒక్కటే, ఆత్మ కూడా ఒక్కడే అని ఉంటుంది. అందరి శరీరాలు ఒకటే, మనమందరం కూడా ఒక్క శరీరంలో భాగాలై ఉన్నాము. కాబట్టి ఆత్మ కూడా మనందరికి ఒక్కడే. అదేవిధంగా మీరు పిలువబడిన పిలుపు కోసం మీ నిరీక్షణ కూడా ఒక్కటే. మన నిరీక్షణ దేనికోసం మనం వెయిట్ చేస్తున్నామంటే, యేసుక్రీస్తు ద్వారా మనము తండ్రి అయిన దేవునితో ఆయనతో సహవాసం చేయడానికి వెళ్ళబోతున్నాం. అదే మన నిరీక్షణ. మనము చావు అనేటటువంటి ఒక చిన్న మజిలీ,
కన్ను మూస్తే గనక దేవుని దగ్గరే కన్ను తెరవాలి, ఆయనతో సదాకాలం జీవించాలనేటటువంటి ఒక గొప్ప నిరీక్షణ మనకుంది. కాబట్టి ఆ నిరీక్షణ, మిమ్మల్ని పిలిచిన పిలుపుకు తగిన నిరీక్షణ కూడా మీకు ఒక్కటే. అదేవిధంగా ప్రభువు ఒక్కడే అని ఉంటుంది. అక్కడ ప్రభువు ఒక్కడే, బాప్తిస్మం ఒక్కటే అని ఉంటుంది. అంటే మనందరికీ ఒకే బాప్తిస్మం. అదేంటంటే పాత విషయాల్ని, పాత జీవితాన్ని శిలువ రక్తంలో మనము బాప్తిస్మం ద్వారా మనము కొత్త జీవితం, ఆ బాప్తిస్మం ద్వారా మన పాత జీవితాన్ని పాతిపెట్టి కొత్తగా మనం దేవునిలోకి, యేసుక్రీస్తులోకి వచ్చి ఆయన విధానాలలో సంపూర్ణ వినయముతో, సాత్వికముతో, ఎంతో ప్రేమతో నడుస్తూ అందరి మధ్య ఉన్న బంధాన్ని కాపాడుకోవడానికి ఆత్మమునకు ఒక ఐక్యత కలిగిస్తారు అని చెప్తూ, అందరికి పైగా ప్రభువు ఒక్కడే, ఆయన అందరిలో వ్యాపించి అందరికంటే పైన ఉన్నాడని చెప్తారంటే అందరి ద్వారా అని ఉంటుంది అక్కడ కింద ఫుట్ నోట్లో, అందరి ద్వారా ఆయన వ్యాపించి అందరిలో ఉన్నాడు. కాబట్టి శరీరం ఒక్కటే, ఆత్మ ఒక్కడే, ప్రభు ఒక్కడే, మనకున్నటువంటి బాప్తిస్మం ఒక్కటే, మన నిరీక్షణ ఒక్కటే. ఇన్ని విధాలుగా ఒకే విధానంలో మనం ఉన్నాం. కాబట్టి ఇదంతా ఐక్యతకి సంబంధించింది. ఈ ఐక్యతని ఆత్మే కలిగిస్తారు. ఈ ఐక్యతకి కారణమైన బంధం ఏంటంటే సమాధానము. ఎంత అద్భుతంగా అక్కడ పౌలు గారు వివరిస్తూ ఉంటారంటే మన ఐక్యతని ఎలా కాపాడుకోవాలి, ఏంటి మన బేసిస్, అందరికీ ఒక్కటేలాగా కలిగి ఉన్న విధానాలు ఏంటి అనేది మనం తెలుసుకొని ఆ ప్రకారంగా నడుచుకోవాలని అక్కడ ఎంతో స్పష్టంగా ఉంది. అయితే ఈ లక్షణాలు లేని వారిని మనము లూకాసు వార్త 14వ అధ్యాయము 1వ వచనం నుంచి 11 వచనాల దాకా చూస్తాం. అక్కడ యేసుక్రీస్తు వారిని ఒకరు భోజనానికి పిలుస్తారు. విశ్రాంతి దినము అంటే అది ఆ విశ్రాంతి దినములో ఆయన పరిసయ్యుల అధికారులలో ఒకరి ఇంటికి వెళ్ళారని ఉంటుంది. భోజనానికి వెళ్ళిన యేసుక్రీస్తు వారిని అక్కడ పరిసయ్యులు గమనిస్తూ ఉంటారు. ఆయనని కనిపెట్టుచూ ఉండిని అని ఉంటుంది అక్కడ మాట. ఆయనని దేనికి కనిపెడుతున్నారంటే అక్కడ పిలువబడిన వారిలో ఉన్నారో మరి యేసుక్రీస్తు వారు అక్కడికి వచ్చారని తెలిసి వచ్చాడో కానీ జలోదర రోగము కలిగిన ఒక రోగి అక్కడ ఉన్నాడంట. యేసయ్య ఆయనని పిలిచి ముందు అతనిని స్వస్థపరిచే లోపే ఆయన ఏమంటారంటే విశ్రాంతి దినాన ఒకరిని స్వస్థపరచుట న్యాయమా కాదా అంటారు. అంటే యూదుల ఆచారం ఏంటంటే విశ్రాంతి దినాన ఏ పని చేయకూడదని వాళ్ళు కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టుకున్నారు. కాబట్టి ఈయన స్వస్థపరిస్తే గనక ఆయన చట్టాన్ని, ఆ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆ లాని ఉల్లంఘించారని చెప్పడం కోసం ఆయన ఏం చేస్తారని శ్రద్ధగా ఆయన్ని కనిపెట్టి చూస్తూ ఉన్నారు. ఆయనలో ఎక్కడ తప్పు దొరుకుతుందా ఆయన పాయింట్అవుట్ చేద్దామని వాళ్ళ ఉద్దేశం. కానీ ఆయన ఏమంటారంటే విశ్రాంతి దినాన ఒకరిని స్వస్థపరచడం న్యాయమా కాదంటే ఎవ్వరు ఆయనకి ఏమి బదులు చెప్పరు, ఏమి ఉత్తరం ఇవ్వకుండా ఉంటారు. అప్పుడు ఆయన ఆ రోగము గలవానిని పిలిచి చేరదీసని ఉంటుంది. అక్కడ చేరదీసి స్వస్థపరిచి వారిని పంపివేశాను. చేరదీయడం అంటే దగ్గరకు చేర్చుకోవడం. అంటే ఇందాక మనం అందులో చూసాము, ప్రభు ఒక్కడే, బాప్తిస్మం ఒక్కటే, శరీరం ఒక్కటే, ఆత్మ ఒక్కటే, అందరం ఒక్క రీతిగా చేయబడి ఉన్నాం. ఒక్క దేవునిలోంచి ఒక్క ప్రభువే అందరిలో ఉండి అందరికి పైగా వ్యాపించి ఉన్నారని ఉంటుంది. అక్కడ ఒక్క ప్రభువుకి మనం అందరం బిడ్డలమైనప్పుడు ఒక రోగం గల వారిని వారందరూ కూడా ఆయన ఎక్కడ చేరదీసి స్వస్థపరుస్తాడా అని ఆయన్ని మాటలతో అవహేళన చేద్దామని చూడడానికి అక్కడ వారు సిద్ధంగా ఉన్నారు. అప్పుడు యేసు ప్రభు వారు అతన్ని చేరదీసి స్వస్థపరిచి పంపివేశారు. అప్పుడు ఏమంటారంటే విశ్రాంతి దినాన మీకున్న ఎద్దైనా గాడిదైనా ఒక గుంటలో పడిపోతే దానిని తీయకుండా ఉంటారా అని అడిగితే దానికి కూడా వారు ఏమి సమాధానం చెప్పరు. అప్పుడు ఆయన ఏం చెప్తారంటే ఆ విందులో అంటే ఆయన భోజనానికి వెళ్ళారు. అక్కడ విందులో కొంతమంది అగ్రపీఠాలలో కూర్చుని ఉంటారు, అంటే అందరికంటే మంచి స్థానాలలో కూర్చొని ఉంటారు. అప్పుడు ఆయన ఏం చెప్తారంటే మీరు ఏదైనా పెళ్లి విందుకు వెళ్ళినప్పుడు మీరు అందరికంటే మంచి స్థానాలు కోరుకోవద్దు. ఎందుకంటే మీకంటే గనుడైన వాడు ఒకడు వచ్చినప్పుడు నువ్వు లేచి వెనకాలకు వెళ్ళమంటే అందరి ముందు నువ్వు సిగ్గుపడతావు. అలా కాకుండా నువ్వు వెళ్ళినప్పుడు వెనకాల కడపటి స్థానాల్లో కూర్చుంటే స్నేహితుడా నువ్వు ముందుకు రమ్ము అని నిన్ను పిలిచిన వాడు నిన్ను ముందుకు పిలిచి కూర్చోబెడితే నువ్వు అందరి ముందు ఘనత పొందుతావు అంటాడు. అంటే దేవుడు ఎందుకు చెప్తా ఉన్నారంటే యేసుక్రీస్తు వారు అక్కడ మనం మనుషుల ముందు సిగ్గుపరచబడటం ముఖ్యమా లేకపోతే అది కాదు, కానీ గణపరచబడటమే ముఖ్యం. గణపరచబడాలి అంటే అక్కడ ఒక క్వాలిటీ ఉండాలి. అది లాస్ట్ వచనంలో 11వ వచనంలో చెప్తారు, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును, తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును. తగ్గించుకొని వెనకాల కూర్చుని ఉంటే నీకు ముందు సీట్ వస్తుంది. నిన్ను నువ్వే గణపరుచుకొని ముందు సీట్లో కూర్చుంటే నీకంటే గొప్పవాడిస్తే నువ్వు వెనకాలకి నెట్టివేయబడతావు. అంటే
అక్కడ ఏం చెప్తున్నారంటే మనుషులకు ఉండాల్సిన క్వాలిటీస్, ఇందాక మనము అక్కడ ఎఫెసీ పత్రికలో చూసాము. అక్కడ ఏముందంటే దీర్ఘశాంతముతో, సంపూర్ణ వినయముతో, సాత్వికముతో నడుచుకోండి. ఈ గుణాలు ఉంటే మనల్ని మనం ఎప్పుడు వెనకాలే ఉంచుకుంటాము. దేవుడు అందరి ముందు మనం గణపరచబడేటట్టు ఆయన మనకి ఒక మంచి చోటు నియమిస్తాడు. కాబట్టి తగ్గింపు గుణం అనేది కూడా దేవుడు మనకు ఏర్పరిచినటువంటి ఒక మంచి గుణం. తగ్గించుకుంటే దేవుడు ఖచ్చితంగా హెచ్చిస్తాడు. ఎందుకంటే మనందరినీ పిలిచిన దేవుడు ఒక్కడే. ఆయన శరీరంలో మనందరం కూడా అవయవాలుగా ఉన్నాం. కాబట్టి మనం సంపూర్ణ వినయముతో, సాత్వికంతో ఆ విధంగా మెలిగితే, ఒకే బాప్తిస్మంలో గనక మనం ఉంటే, బాప్తిస్మం అంటే అది ఆచారయుక్తమైంది కాదు, కానీ అది కేవలము మన బ్రతుకుని మార్చుకోవడం. అంతకు ముందు దాకా ఉన్న పాత జీవితాన్ని మనం యేసుక్రీస్తులో నూతన పరచబడాలి. ఆ నూతన పరచబడిన జీవితం ఉంటే మనల్ని మనం తగ్గించుకుంటాము, దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. అంతేకాకుండా మనల్ని అందరి ముందు దేవుడు ఘనపరుస్తాడు. ఆ లక్షణాలన్నీ కూడా ఆ ఎఫెసీ పత్రికలో ఉన్నాయి. అవే మనం అందరం పాటిస్తూ ఉంటే దేవుని బిడ్డలుగా మనం అందరం ఒక్క శరీరంలో భాగాలుగా దేవుడు మనందరిలో వ్యాప్తి చెంది ఉంటారు. ఒక్క దేవుని బిడ్డలం కాబట్టి ఆయన ఏ విధంగా రోగం గల వారిని చేరదీసి స్వస్థపరిచారో అటువంటి ప్రేమనే మనం కూడా కలిగి అందరం కూడా సమాధాన బంధముతో మనం అందరం ఆత్మ మనకు కలిగించే ఐక్యతని కాపాడుకుంటంలో శ్రద్ధ కలిగి ప్రేమతో ఒకరినొకరం సహించుకుంటాము. అటువంటి ప్రేమతో సహించుకోవాలంటే మనం అందరి మధ్య సమాధానం అనే బంధం ఉందని గుర్తుపెట్టుకొని మన ఐక్యతను కాపాడుకుంటూ దేవుడు సూచించిన విధముగా మనల్ని మనం తగ్గించుకుంటూ ఉంటే దేవుని దృష్టిలో ఒక యోగ్యత కలిగిన జీవితం మనకు ఉంటుంది. మెప్పు, ఘనత, మహిమ మనం కూడా పొందుతాం. అట్టి జీవితాన్ని, దేవునికి ఇష్టమైన జీవితాన్ని, సమాధానం అనే బంధంతో మనం అందరము నిలిచి ఉండాలని మనందరి పక్షాన దేవుని వేడుకుంటూ చిన్న ప్రార్థన చేస్తాం. మహోన్నతుడ, మహాపరిశుద్ధుడైన ప్రియ పరమ తండ్రి, ఒక్క శరీరంలోంచి మేమందరము కూడా సృష్టించబడ్డాం తండ్రి. ఒక్క దేవుడే మాకు ప్రభువు. ఆయన ఆత్మ ఒక్కడే ఆత్మ మా అందరిలో ఉన్నది కాబట్టి ఏ మనుష్యులకి మాకు ఏ భేదము లేదు. ఇప్పటిదాకా మేము ఏర్పరచుకున్న బంధాలు ఈ లోకంలో అవి కాదు, కానీ సమాధానం అనే బంధముతో మా అందరి మధ్య ఒక ఐక్యతని సృష్టించిన ఆత్మను బట్టి నీకు వందనాలు చెప్తున్నాను. ఆ బంధాన్ని మేము కాపాడుకుంటూ, ఐక్యతని కాపాడుకుంటూ, శ్రద్ధ కలిగి ప్రేమతో ఒకరినొకరం సహించగలిగితే నీలాగా ప్రభ చేరదీసి అందరికీ కూడా నీలాగా శారీరక స్వస్థతని మేము సూచించట్లేదు, కానీ ప్రభా ఆత్మలో స్వస్థత కలిగేటట్లు నీ యొక్క వాక్యములు మేమందరం వేరుపారి బలపరిచి స్థిరపరచగలుగునట్లు నన్ను మమ్మల్ని అందరినీ నీ చేతులకు అప్పచెప్పుకుంటూ నీ ప్రియకుమారుడు నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now, He's always near.